పాలమూరును చేసింది ఎవరు అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు శటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇవాళ భయపడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా. మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒకటే కొడతా ఉన్నా, ఎక్కడ పోయినా ఇవాళ ఒకటే మాటిన పడతా ఉన్నది. అప్పుడే బాగుండన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు మంచిగా వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడే టైంకు యూరియా దొరుకుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నాట్లేసే టైం వచ్చింది అంటే టింగుమని రైతు బంధు పడుతుండే. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా బాధ చెప్పరాకుండా ఉందన్నా అని చెప్పి ఇలా ఎక్కడ పోయినా రైతన్నలు ఏడుస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు, అన్నా ఇది మా చావుకే వచ్చింది ప్రభుత్వం, ఇప్పటికే దగ్గర 70 మందిని చచ్చిపోయినాము, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆటో అన్నలు బాధపడతా ఉన్నారు. అట్లాగే ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే, చదువుకున్న పిల్లల దగ్గరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా, నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం, ఓట్లేసినాం, ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు, డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను. మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు, మా ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్నా 2500 ఇస్తానంటే, మా పిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తానంటే మోసపోయినామన్నా, దయచేసి ఏమనుకోవద్దని వారు చెప్తా ఉన్నారు. గురుకుల పాఠశాలలు ఆనాడు ప్రవీణ్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెట్టి మీ దగ్గర కూడా అన్ని మండలాల్లో మల్దకల్ కావచ్చు, కేటీతోటి కావచ్చు, అదేవిధంగా గట్టు కావచ్చు, దరూరు కావచ్చు, ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి 1022 పాఠశాలల్లో 6.5 లక్షల మంది పిల్లల్ని